లోకల్ బాడీ ఎన్నికల ముందు పొలిటికల్ జిమ్ముక్కుల కోసం బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి. పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడే అర్హతే వారికి లేదని ఫైర్ అయ్యారు. లోకల్ బాడీలో ఖచ్చితంగా ఓడిపోతారని, ప్రస్తుతం రెస్ట్ తీసుకోండని సూచించారు. బీఆర్ఎస్ పార్టీలు ఒకటి అసెంబ్లీ ఎలక్షన్, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్, మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్స్. సో అసెంబ్లీ ఎలక్షన్లో ఫెయిల్ అయినారు, పార్లమెంట్ ఎలక్షన్లో 0 వచ్చింది. లోకల్ బాడీ ఎలక్షన్లో కనీసం సర్పంచ్ క్యాండిడేట్లు, ఎంపీటీసీ క్యాండిడేట్లు, జెడ్పీటీసీ క్యాండిడేట్ల కోసం మేమున్నామని చెప్పుకోవడానికి అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో మేము ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని 2022 సంవత్సరంలో అప్పుడు వాళ్ళే గవర్నమెంట్ ఉన్నది, జూరాలకు సంబంధించి డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎవ్రీ ఇయర్ అక్కడ విజిట్ చేస్తారు. విజిట్ చేసినప్పుడు 2022 సంవత్సరంలో ఆ వాటర్లో ఉంటాయి ఆ రూప్స్ కానీ, రబ్బర్ సీల్స్ కానీ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ రీప్లేస్ చేయాలని 11 కోట్లతో 2022లో టెండర్ పిలిచారు. వాళ్ళు టెండర్ పిలిస్తే ఆ టెండర్ వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్కి ఇచ్చిండు. వాడు ఇప్పటివరకు పని చేయలే. సో సి గారితో మాట్లాడినా ఆ టర్మినేట్ చేసి వేరే విలువమని చెప్పి మళ్ళీ అదే డ్యామ్ సేఫ్టీ అధికారులు కనీసం 8 గేట్లు మార్చాలంటే మొన్న మధ్యలో జనవరి ఫిబ్రవరిలో టెండర్లు పిలిస్తే మొన్న మేలో స్టార్ట్ అయ్యి 4 రీప్లేస్ చేస్తున్నారు, 4 చేస్తున్నారు. అదే క్రమంలో అడ్వాన్స్గా వాటర్ వచ్చింది కాబట్టి ఆయన కూడా సి గారు వాళ్ళు అక్కడే ఉండి అది పర్యవేక్షిస్తున్నారు. అది అయిపోతుంది. అది టెక్నికల్గా 12,50,000 క్యూసెక్స్కు డిజైన్ చేసిన డ్యామ్ అది గేట్స్. సో అవుట్ ఆఫ్ 62లో 4 గేట్లు రిపేర్ చేసినంత మాత్రాన అది ఓపెన్ కాకపోయినా వాటర్ సేఫ్టీకి డ్యామ్కి ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకు తెలియంది అది చెప్తున్నారు. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలని వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడే తెలుసు వాళ్ళకు ఆ గేట్ 8 డ్యామేజ్ అయినాయి, దానికి సీల్ చేయాలి, అవన్నీ వేయాలని. టెండర్ పిలిచింది కూడా వాళ్ళే, కానీ పని చేయలే. అది కంప్లీట్ కావాలంటే 60,000 కోట్లు కావాలి. సో వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. వాళ్ళ కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు కానీ అన్నీ ఆ క్లైమ్స్ వేసి అవేసి టెక్నికల్ ప్రాబ్లం చేసి క్రియేట్ చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. అంతకుముందు ఆయన నేను కుర్చీ చేసుకొని ఇలా చేపిస్తాను చెప్పిండు. ఏం చేపియలే, ఆయన కుర్చీ దొరకలే, వీళ్ళు కుర్చీ చేయలే, వీళ్ళు పోయి మాట్లాడే ధైర్యం చేయలే. ఈ దద్దమ్మలు, ఈ సన్యాసులు మళ్ళీ ఇప్పుడు మా గురించి మాట్లాడతారు. ఇంకో ఆయన మాట్లాడతాడు, మాజీ మంత్రి. ఆయన ఏం మాట్లాడతాడంటే మా సీఎం గారికి ఇరిగేషన్ మీద అవగాహన లేదంట. మా సీఎం గారికి ఇరిగేషన్ మీద అంత అవగాహన ఉంది. వాళ్ళకి మధ్యకాలంలో కాంగ్రెస్ మేము ఇచ్చిన గ్యారంటీలు కానీ, మేము ఇయ్యని గ్యారంటీలు కానీ, ప్రజలకు మేము చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూసి వాళ్ళు కడుపుల కత్తులు పెట్టుకొని విషయం కక్కుతూ ప్రజలకు ఏదో అబద్ధాలు చెబుదామని చూస్తున్నారు. ఆ అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరెంత తల ప్రాణం తోకకొచ్చినా, తల కిందికి పెట్టినా, మీ కాళ్ళు మీనికి పెట్టినా లోకల్ బాడీస్లో మీరు 0తో మొత్తం ఓడిపోతారు. మీకు రెస్ట్ ఇచ్చినాం, మీకు ప్రశాంతంగా ఉండండి. 5 ఏళ్ళు మాకు పని చేయమని ఇచ్చారు. మేము 5 ఏళ్లలో వాళ్ళకి ఏం అవసరాలను తీర్చే బాధ్యత మాది.